హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే సింధు మొత్తం డిక్కీ మొత్తం కూడా సామాన్లతో నింపేస్తూ ఉంది. పిల్లలందరినీ తీసుకొని సరదాగా బయటకు వెళ్దామని ప్లాన్ అండి. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఫామ్ హౌస్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అక్కడే వంట అదంతా ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెట్టుకొని అక్కడ చాలా బాగుంటుంది, ఆడుకుంటారనే ఉద్దేశంతో వెళ్తున్నాం అనమాట. ఇంకా అలాగే అక్కడికి దగ్గరలో బీచ్ కూడా ఉంటుంది. ఇక కాస్త చల్లబడ్డాక బీచ్కి కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. ఇంకా ఇవాళ మా వారి ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళ పాప కూడా యూకే నుండి వచ్చిన్నది. ఇంకా అమ్మాయికి కూడా ఇలా ఫామ్ విజిట్ చేయాలంటే చాలా ఇష్టం అని చెప్పారు మా వారు. ఇంకా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం ఈరోజు. ఈ తోటలో నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళే బుద్ధి కాదండి, అంత బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది. అసలు మొత్తం ఇక్కడ కొబ్బరి చెట్లతో ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ అంతా కూడా లోపల పక్క అంతా కూడా రకరకాల మొక్కలు వేసున్నారు. దిగగానే పిల్లలందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు ఆడుకుంటా ఉన్నారండి, మొత్తం వెళ్ళిపోయి. ఇక మేమైతే మా పనిని మేము చేయాలి కదా. ఇంకా వంట కోసం ఎక్కడ ఏం పెట్టుకోవాలి అవన్నీ వెతుక్కుంటున్నాము. ఇక్కడే స్టవ్ గిన్నెలన్నీ ఉంటాయని చెప్పారనమాట బాబాయ్. ఇంకా సరే అని చెప్పి రూమ్లో అన్నీ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తున్నాం కిచెన్లో. ఇక్కడ రెండు వైపులో రెండు పొయ్యిలు ఉంటాయి కదా, ఆ స్టవ్ నిందనమాట. ఇంకా అది రెడీ చేసుకుంటా ఉన్నాము. అట్లా ఈ వంటింట్లో రమణ మామ ఈడ ఎండ ఉందిగా, ఎండ సిలిండర్ భలే ఉంది కదా బాబా. ఏడు పెట్టుకుందాంలే, అక్కడ పెట్టుకున్నాను గాలి రాకున్నట్టు. మళ్ళీ బుద్ధి చేయమన్నా మర్చిపోయింది. ఇప్పుడు ఈ బాతల్లో రవన్నా మెయిన్ ఇంపార్టెంట్ చాకు తెచ్చుకోలేదండి. అన్నీ సర్దుకున్నాము. చాక్ బోర్డ్ 2 మర్చిపోయి వచ్చామన్నమాట. మెయిన్ అదే కదా మనకి. ఇంక ఇక్కడ బాబాయి కొడవళ్ళు ఉన్నాయి నాన్న అని చెప్పి తెచ్చిచ్చాడు. అవేమో చాలా కష్టంగా అనిపించింది. అలవాటు తప్పిపోయింది కదా మనకి ఇట్లా వీటితో కొయ్యడం, కొంచెం కష్టంగా అనిపించింది. పైగా చికెన్ కర్రీకి, ఫ్రాన్స్కి వీటికి ఏంటంటే కొంచెం చాలా సన్నగా కట్ చేస్తాం కదా, అవి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మొత్తానికి అమ్మ కొంచెం ఫాస్ట్గా కట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఇక్కడైతే సింధు పక్కన చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళిపోయాడు అనమాట. మనకి ఇంటికి దగ్గరలోనే, ఇప్పుడు సముద్రం దగ్గరే కదా, పక్కనే కంపెనీలు పెట్టేసి ఉంటారనమాట. సముద్రం నుంచి తీసుకొచ్చినవి కొంచెం అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. క్రాబ్స్ అని, సముద్రం చేపలు అన్నీ దొరుకుతాయి. కొన్ని అవి తీసుకొని వద్దామని చెప్పి మార్నింగే అన్న వెళ్ళిపోయారు. కాకపోతే ఎండ్రకాయలు ఇలాంటివి దొరకలేదు. ఇవాళైతే ఆల్ ఐటమ్స్ అండి, అన్నీ ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వండాము, ఒక క్రాబ్స్ తప్ప. ఇంకా ఇక్కడైతే పక్కన రొయ్యలు పెట్టేస్తున్నాను నేను. సింధు నాకు రొయ్యలు ఫ్రై డ్యూటీ ఇచ్చిందనమాట. ఇంకా నేనైతే అది చేస్తున్నాను. ఓ పక్కన సింధు ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంది. రొయ్యల్లో నుంచి ఫుల్ వాటర్ వచ్చేస్తాయి కదా, ముందైతే అవి కొంచెం ఆవగించేసి పక్కన పెట్టి ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా నేనైతే ఈ పక్కన అది చేసేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారండి, వెనకాల కారు వస్తుంది కదా. ఇంకా మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారనమాట. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి అసలు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చక్కగా కలిసిపోయారనమాట. ఇంకా అన్న వాళ్ళు కూడా వచ్చారు. ఫుల్ ఇంకా కొబ్బరికాయలు కొట్టారండి. ఇంకా చెట్లకి ఫ్రెష్ కొబ్బరికాయలు ఉంటే అన్నీ దింపించి కొట్టించారనమాట. ఇంకా సింధు ఎంత కష్టమైనా సరే పర్ఫెక్షన్ బిర్యానీకి మాత్రం ఖచ్చితంగా పొయ్యి ఉండాల్సిందే అని చెప్పి పొయ్యి పెట్టించేస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా అన్న రాళ్ళన్నీ తెచ్చిపెట్టారు బాబాయ్ వాళ్ళు. ఇంకా పొయ్యి మంట చేస్తూ ఉంది మా మధ్యలో. అక్కడ కొబ్బరి నీళ్ళు ఎంత బాగున్నాయో అసలు. సముద్రంకి కొంచెం దగ్గరైనా సరే మాకు అమ్మ వాళ్ళకి చాలా తీయగా ఉంటాయండి వాటర్. ఇక్కడ మంచినీళ్ళు తీయగా ఉంటాయి అన్నమాట. దగ్గరే, మళ్ళీ సముద్రం ఏమో దగ్గరగానే ఉంటుంది, అయినా సరే మాకు తీయటి నీళ్ళు పడతాయి ఇక్కడ. అలాగే టెంకాయ నీళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నమాట.
మళ్ళీ మేము మా పనిని కంటిన్యూ చేయడానికి ఎనర్జీ కావాలని చెప్పి మధ్యలో కొబ్బరి నీళ్ళు తాగుతున్నామండి. సరదాగా చెప్తున్నాను. ఇట్లా నలుగురం కలిసినప్పుడు ఎంత పెద్ద క్వాంటిటీ అయినా సరే అలవోకగా చేసేసుకుంటాం కదండీ! అసలు కష్టం అనేది అనిపించదనమాట. ఇంట్లో అదే మనం ఒక్కళ్ళమే అనుకోండి ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడైనా సరే ఎక్కువ మొత్తంలో చేసేటప్పుడు ఇబ్బంది పడతా ఉంటాము. కానీ నలుగురం కలిసి చేసుకునేటప్పుడైతే అసలు కష్టం అనేదే తెలీదనమాట. ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం కదా! ఇక్కడైతే ఫ్రెష్ కరివేపాకు దొరికింది. ఇంకా తాళింపులో ఏద్దామని చెప్పి తుంపుకుంటున్నాను ఇక్కడ. ముషి పసుపు కూడా వేద్దాయి చక్కగా కారం వేసి కారం ఇప్పుడు వద్దు లాస్ట్లో ఆ టవల్ తీరా ముషి రొయ్యల్ని ఆవగించి పెట్టుకున్నాను కదా! ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్‌గా వేపి ఆ తర్వాత ఈ ఆవగించుకున్న రొయ్యలు వేసేసానండి. ఒకేసారి ఎక్కువగా ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసేసేయకూడదనమాట. లైట్‌గా వేపాక ఈ రొయ్యలు కూడా వేసి 2 కలిపి బాగా లో ఫ్లేమ్‌లో వేపుతా ఉంటే ఫ్రై చాలా బాగా కుదురుద్దండి. అసలు ఆ రోజైతే చాలా నచ్చేసింది అందరికీ రొయ్యల ఫ్రై. అందరూ బాగుందన్నారు. పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు. పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి కదండీ! చిన్న పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారనమాట. వాళ్ళని షూట్ చేయలేదండి. ఎందుకంటే చిన్న పిల్లల్ని పెడితే కొంచెం మనకి కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోతున్నాయి. వీడియో కూడా ఎందుకో ఫీడ్‌లో ఉండట్లేదనమాట. అందుకని పాపం పిల్లల్ని చూపించలేదు. ఇంక ఇక్కడైతే తాటికాయలు ఈవినింగ్ కోసం అవి. ఇక్కడ పిల్లలు రీల్స్ చేసుకుంటా ఉన్నారనమాట. సాంగ్స్‌కి ఇంకా షూట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ పాప వచ్చేటప్పుడు యూకే నుండి ఒక బుజ్జి కెమెరా తీసుకొచ్చిందండి. చాలా బాగుందసలు. 1.5, 2 వరకు పడిందంట. అసలు భలే బాగుందసలు కెమెరా అయితే క్వాలిటీ. అది వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. ఆడపిల్లలందరూ ఒకటైపోయారు అక్కడ. మగపిల్లల బ్యాచ్ ఒక పక్కకి వెళ్ళిపోయి ఉంది. బుడ్డ పిల్లల బ్యాచ్ ఒక సైడ్ అయిపోయి ఉన్నారు. అలా బ్యాచ్‌లుగా ఆడుకుంటా ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళు తోడుకాళ్ళిద్దరూ బిర్యానీ దగ్గర సెటిల్ అయిపోయారు. నన్ను సపరేట్ చేసేసారనమాట. అదే చెప్పి నవ్వుకుంటున్నాం అక్కడ. అక్కడ పాప నాకు వీడియో ఎలా వచ్చిందో చూపిస్తుందండి. చాలా బాగుండింది అసలు కెమెరా క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చేసింది. కానీ అంత కాస్టా అనిపించిందనమాట. ఇక్కడైతే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. బాగా డ్రై అయ్యే వరకు వేపితే చాలా బాగుంటుందన్నమాట ఫ్రాన్ ఫ్రై అనేది. ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇంకో పక్కన వైట్ రైస్ కూడా పెట్టేసామన్నమాట. ఇంకా పొయ్యి మీద అయితే బిర్యానీ అవుతూ ఉంది కదా. ఇంకా నెక్స్ట్ చేపల పులుసు అండి. నెల్లూరు చేపల పులుసులో ఇదిగోండి మెయిన్ మాకు పచ్చి మామిడికాయ ఉండాలండి. ఇంకా ఫ్రెష్‌గా పచ్చి మామిడికాయ కోసారనమాట. అసలు ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉండిందండి. బాగుండింది అసలు చేపల పులుసులోకి అయితే. ఇంకా పచ్చి మామిడికాయ కోస్తా ఉంది అమ్మ ఇక్కడ. అమ్మ కాబట్టి ఇంకా ఆ రోజు మాకు అసలు ఇవన్నీ కోసి పెట్టగలిగింది. మాకైతే అలవాటు లేదు కదా మనకి ఇట్లా కొడవళ్ళతో కోసేది. ఇంకా కష్టం అనిపించింది. చేపల పులుసు రెడీ అవుతూ ఉందండి ఓ పక్కన. ఇంక ఇక్కడ ఇదిగోండి రకరకాల మొక్కలు పెట్టున్నారు. వీటి పేర్లన్నీ నేను వివరంగా తెలుసుకొని మీకు వీడియోలో చెప్పాలనుకున్నాను. వాళ్ళ మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళతోనే మాట్లాడిస్తూ వీడియో చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే. చాలా రకాల పండ్ల మొక్కలు నాటున్నారండి. ఇక్కడ వచ్చి ఇది స్టార్ ఫ్రూట్స్ అనుకుంటాను. ఇంకా అలాగే సపోటాలని, నల్ల పుచ్చకాయలు, తెల్ల పుచ్చకాయలు, ఇంకా జామకాయలు, చాలా రకాల పండ్ల మొక్కలు. కొన్ని అయితే పేర్లే తెలియదు నాకు. నేను లోపల వరకు వెళ్ళలేదనమాట. ఇవన్నీ కూడా పిల్లలిద్దరు షూట్ చేసుకొచ్చున్నారు.
తర్వాత వీడియోస్లో చూసామన్నమాట నేను సింధు కూడా. సింధు నేను ఇంకా మాకు ఇక్కడే వంట దగ్గరే సరిపోయింది. నాకు ఆ రోజు మాకు నిషి తన్వి ఇద్దరు బాగా హెల్ప్ చేశారనమాట. వాళ్ళే షూట్ చేసి పెట్టారు ఆ రోజంతా కూడా. ఇప్పుడు ఒక బుడ్డ బాబు వెళ్తాడు చూడండి, ఇదిగోండి. చాలా ఎంజాయ్ చేశాడండి బాబు అయితే. అసలు పాటలు పెడితే ఫుల్ డ్యాన్స్లు, పిల్లలతో ఆటలు, బాగా అలసిపోయాడు అనమాట అసలు సాయంత్రానికి. ఇంకా మేమే ఇంకా పాటలన్నీ ఆఫ్ చేసేసారు, వాడు హైపర్ యాక్టివ్ చూసి ఇంకా అలసిపోతాడని. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేసేసాము. ఇదైతే మటన్ బిర్యానీ అండి. సింధు బిర్యానీలో ఎక్స్పర్ట్ అనమాట, అసలు చాలా బాగా చేస్తుంది. ఇంకా వైట్ రైస్ కూడా వండాము. ఇంకా చేపల పులుసు, రసం ఇవి ఉంటాయి కదా అనేసి ఇంక ఇదే నెల్లూరు చేపల పులుసు. మా నెల్లూరు చేపల పులుసులో ఏంటంటే ఎటువంటి మసాలాలు ఏం వేయమన్నమాట. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా కాస్త డ్రైగా చేసాము, కొంచెం గ్రేవీగా చేయాల్సిందే అనుకున్నాం తర్వాత. ఇంకా ఫ్రాన్స్ ఫ్రై, రైతా, రసం ఇంట్లోనే పెట్టుకొచ్చేసాము. రైతాలో టమోటా, పచ్చిమిర్చి మిస్ అయ్యాయి అనమాట, లేవు లాస్ట్కి వచ్చేసరికి. ఓన్లీ ఆనియన్స్, సాల్ట్ వేసి పెట్టాను అనమాట. నేను బిర్యానీ పెడుతున్నానా మా తాళాలు వెంటకి అబ్బాయి తీసేసాడు. తిని మళ్ళీ వేసుకున్నానా? కొంచెం పెట్టు, మళ్ళీ కావాలంటే అడగండి రా, వేస్ట్ చేయకూడదు. ఎవరికన్నా పెట్టిన పుణ్యమే, వేస్ట్ చేయకుండా. కరుబారా మా చెల్లి వచ్చిందండి. అంటే లాస్ట్ టైము కశ్మీర్లో ఉన్నప్పుడు చెప్పానన్నమాట, ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నారా, నువ్వు కూడా రానా అందరము అని చెప్పి. ఆ రోజు నిజానికి పాపం వాళ్ళ ఇంటి పేరు వాళ్ళదే మ్యారేజ్ ఉందన్నమాట. నలుగులైనాయి అప్పుడే. ఇంకా ఎర్ర టెంట్లో ఇద్దరు వచ్చారు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా. పాపము అక్క పిలిచింది కదా, అలా వెళ్ళి కనిపెడితే వద్దామని చెప్పి వచ్చిందనమాట. ఫుడ్ కూడా తినలేదండి, ఆల్రెడీ తినేసి వచ్చామని చెప్పి తినలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళ బాబాయ్ పిల్లలకి కట్ చేసి ఇస్తున్నాడు తాటికాయలు అవి. ఇక అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళు డ్రెస్సులు కూడా చేంజ్ చేసేసి ఉన్నారు, బీచ్కి వెళ్ళాలని చెప్పి అందరు రెడీ అయి కూర్చో ఉన్నారు. కూర్చోండి మనం. బాగా ఎంజాయ్ చేశారండి. ఆ ఎడ్జ్లోనే కూర్చొని, అంటే కొంచెం లోపల వైపు వెళ్తే ఇంకా వెనక్కి రమ్మంటామని భయంతో ఇంకా అక్కడే కూర్చుంటారనమాట. మాకు భయంగానే ఉంటుంది, వీళ్ళు ఎక్కడ లోపలికి వెళ్ళిపోతారో అని టెన్షన్ ఉంటుంది. అయితే వెళ్ళర్లేండి, ఆ బార్డర్ వరకే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. అసలు చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము ఇంకా చీకటి అయిపోద్ది, ఇంక తొందరగా బయలుదేరి వెళ్దామంటే కానీ ఇంక రాలేదనమాట అందరూ బయటికి ఓ పట్టాన. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా ఫ్రెష్ అయిపోయాక టీ అది తాగారు. అమ్మ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుంది ఆ పిల్లలిద్దరిని. ఇంక ఇవాళ అయితే ఇలా హ్యాపీగా గడిచింది. ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.